మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఎవరో సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని చెప్పి ఒక ప్రశ్న వేశారండి. అది పెద్ద విశేషమైన ప్రశ్న ఏమి కాదు. అది మరి ఏంటో ఆయన కడుపులో ఏముందో మనకు తెలియదు కదండి. ప్రశ్న అయితే వేశారు వాళ్ళు, కాబట్టి మనం ఏదో చెప్పాలి. ఏదో చెప్పడం కాదు, ఆ ప్రశ్న కొంచెం రిలేటెడ్గా అసలు ఎందుకు వేశారు, ఆయన డౌట్ ఏంటనేది మనం కొంచెం గ్రహించుకుని దాని తగినట్టుగా చెప్తే బాగుంటుంది. అందుకోసం చెప్పుకుంటున్నాం. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు అప్పుడు అనే నియమం లేదు. కొన్ని నియమాలు మనకు అందులో చెప్పబడ్డాయి. రవి సంక్రమణం, ఏకాదశి లేదా పౌర్ణమి రోజుల్లో చేసుకుంటే విశేషమైన ఫలితంగా మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో చెప్పబడ్డది. అయితే అది కూడా మామూలు విధానం అనుకోండి. విఘ్నేశ్వరుడి పూజ, తర్వాత తదనంతరం స్వామివారికి షోడశోపచార పూజ, మండపం మీద నవగ్రహాలు, పంచలోక పాలకులు, అష్టదిక్ పాలకులు, ఇవన్నీ మామూలే. ఇవన్నీ చేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. చాలా శుభ సందర్భాలలో చేసుకుంటూ ఉంటాం. అలాగే సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకుంటూ ఉంటాం. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు చేసుకుంటాం, సుఖాల్లో ఉన్నప్పుడు చేసుకుంటాం. దీనికి కష్టాలు ఉన్నాయా సుఖాలు ఉన్నాయా అనేటటువంటి నియమం లేదండి. కష్టాల్లో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వామి మాకు కలిగినటువంటి ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించు అని చెప్పి ప్రార్థించుకుని ఈ యొక్క వ్రతాన్ని మనం చేసుకోవాలి. అలాగే మరి సుఖాలు కలిగినప్పుడు ఎందుకండి చేసుకోవడం అంటే, స్వామి నువ్వు ప్రసాదించినటువంటి ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖాలు మాకు శాశ్వతంగా ఉండేలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే వివాహానంతరం, గృహప్రవేశమైన వెంటనే, అట్లాగే ఏ సందర్భం లేకపోయినా సంవత్సరంలో ఒకసారైనా చేసుకుంటే చాలా శుభప్రదమైనటువంటిది. ఇక్కడ స్వామివారికి ఒకవేళ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందండి. పని అయ్యే వరకు దేవుని ప్రార్థించి, మన మానవ సహజమైన బుద్ధులండి ఇవన్నీ. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువయ్యాయి. అవసరానికి ప్రాధాన్యపడుతూ ఉంటారు, అవసరం తీరాక మర్చిపోతూ ఉండటం, లేకపోతే ఏదో అపకారం చేయటం, ఇవన్నీ మానవ సహజమైనటువంటి లక్షణాలుగా ఇదివరకు ఇవి రాక్షసులకు ఉండేవాటి. ఇవి రాక్షస స్వభావానికి సంబంధించి ఉండేవి. తదనంతర కాలంలో మానవత్వం తగ్గింది, దానత్వం పెరిగింది. అందుచేత అవసరం తీరాక ఓడను తగలబెట్టేసే రకాల తయారయ్యారు. అదే విషయం మనకి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ షావుకారు గారు పిల్లలు లేరు. ఆయన ఎక్కడో ఎవరో చేసుకుంటుంటే, రాజుగారు చేసుకుంటుంటే వ్రతం చూశాడు. అది ఏంటిదని అడిగాడు. సంతానం లేదే, సంతానం కోరి చేసుకుంటున్నాను అని చెప్పి రాజుగారు చెప్పడం జరిగింది. ఆ షావుకారు గారికి కూడా పిల్లలు లేకపోవడంతో ఇంటికి వెళ్ళాక నా భార్యతో సంప్రదించి ఏదో చేసుకుందామని అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. సరే, ఇంటికి వ్యాపారాలన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతోటి రాజుగారు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతారట. సంతానం కలగడమే కాదండి, నువ్వు మనసులో ఏ కోరికైతే పెట్టుకుని నువ్వు వ్రతం చేస్తున్నావో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుచేత మనకు సంతానం లేదు, కావలసినంత ఆస్తుంది, కాబట్టి మనం కూడా చేసుకుందామని చెప్పి భార్యతో సంప్రదించాడు. ఇద్దరు కలిసి వేడుకున్నారు, భగవంతుని మాకు సంతానం కలిగితే వ్రతం చేసుకుంటామని. అది కూడా ఒక రకంగా తప్పేది. మనం వ్రతం చేసుకుని కోరుకోవాలి. అంతేగాని నువ్వు అది ఇస్తే నువ్వు మాకు సంతానం ఇస్తే చేసుకుంటాను అంటే అది ఒక వ్యాపారము. షౌకర్గా చేసేది వ్యాపారమే అనుకోండి, అది వృత్తి, అది ప్రవృత్తిగా ఉండకూడదు. చేత అయినా ఆ విధంగా మా సంతానం కలిగితే చేసుకుంటానన్నారు. సరే, దాన్ని వదిలిపెడదాం కాసేపు. అలాగా మనకి ఈ సత్యనారాయణ వ్రతం మొక్కుకున్నారు. తర్వాత ఇద్దరు కలిసి వేడుకున్నారు భగవంతుడిని. ఆయన అనుగ్రహించాడు. సరే, సంతానం కలిగింది. వారసాల టైంలో భార్య గుర్తు చేసింది, ఏమండి మన సంతానం కలిగితే వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, అది చేసుకుందామంటే ఇప్పుడు వద్దులే, అవసరం తీరిపోయింది కదా, ఇప్పుడు వద్దులే, అంతా ఎందుకు, పెద్ద అమ్మాయి పెళ్ళప్పుడు చేయాలి. ఎప్పుడు పెళ్ళండి? ఇప్పుడు పుట్టిన పిల్ల ఎప్పుడు, అది పెరిగి పెద్దదయ్యేది ఎప్పుడు, దాని పెళ్ళెప్పుడు? అప్పుడు దాకా ఒకేసారి పోస్ట్పోన్ చేసేసాడు, వాయిదా వేసేసాడు.
ఇదంతా రాంగ్. ఇలాంటి పనులు చేయకూడదు. అనుకున్నావు చేసుకో, దాంట్లో మునిగిపోయేదేముంది? చేయలేదు, సరే పెళ్ళికి అందరూ మర్చిపోయారు, ఎంతకాలం నిలబడుతుంది? జ్ఞాపకశక్తి ఉంటుందండి? నిన్న ఒకరోజు ఒకవేళ వాయిదా వేయచ్చు, అనుకోని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో. అనుకున్న టైం చేయలేకపోవచ్చు, కానీ ఆ అవాంతరం ఏదైతే వచ్చిందో అవాంతరం తొలగిపోయి మన్నాడు చేసుకోండి. అది లేదు, దాన్ని ఇంక ఏ రకంగా ఎగ్గొడదాం అన్నట్టుగా ఆలోచనలో ఈ విధమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రవర్తించారు. సరే పెళ్ళి అయిపోయింది, మా వాళ్ళు ఎక్కడికో వ్యాపారానికి వెళ్ళారు, అక్కడ ఏదో పడవ మునిగిపోయింది, దానికి భగవంతుడికి ఆగ్రహం వచ్చింది. అది తప్పండి, అది తప్పు. భగవంతుడికి ఆగ్రహం రాదు, ఆగ్రహం రాదండి. అయినా నువ్వు వ్రతం చేస్తే ఎంత, ఈ షావుకారు వ్రతం చేస్తే ఎంత, చేయకపోతే ఎంతండి ఆ భగవంతుడికి? అందుకు కాదు కోపం వచ్చింది. చాలామంది చెప్పంగా విన్నాను కూడా, భగవంతుడు సత్యనారాయణ స్వామి వారి కోపం వచ్చింది వ్రతం చేయలేదని. నువ్వు చేస్తే అంత చేయకపోతే అంత, స్వామివారికి కోపం రావటం ఏంటి? అందుకు కాదు కోపం వచ్చింది. సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నావు, అది మాట. ఆ మాటను నీ సత్యానికి నువ్వు అతిక్రమించావు, ఆ మాటను అతిక్రమించావు. నువ్వు ఒప్పుకున్న దాన్ని నువ్వే కాదంటున్నావు. ఇది సత్యాన్ని అతిక్రమించడం. ఆయన పేరే సత్యనారాయణ స్వామి వారు. నువ్వు సత్యాన్ని అతిక్రమించావు కాబట్టి తప్పకుండా శిక్షించాలనుకున్నాడు ఆయన. అంతేగాని ఈయన సత్యనారాయణ వ్రతం చేస్తే అంత, చేయకపోతే అంత. ఈ విధమైనటువంటి కొన్ని మనం చెప్పడంలో కొంచెం చిన్న తేడాలు ఉంటాయి. అంటే వారు పాపం కావాలని చెప్పడం కాదు, వారు విన్న విధానాన్ని, చదివిన విధానాన్ని, వారికి అర్థమైన విధానాన్ని వాళ్ళు తెలియజేశారు. కాకపోతే దీన్ని కొంచెం సరి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇంకొక భక్తుడు ఎవరో ఆయన అడిగాడు నన్ను, ఏమండి సత్యనారాయణ స్వామి వారు చరిత్ర అంతా చదివిన, ఆ స్థల మహత్యం చదివిన, లేకపోతే మరి సత్యనారాయణ స్వామి వారి గురించి సంబంధించినటువంటి ఏ చదివినా ఆయన ఏమీ రాక్షస సంహారం చేసినట్టుగా లేదేంటండి అని అడిగాడు. దానికి కూడా కొంచెం మనం ఈ సందర్భంలో చిన్న చెప్పుకుందాం. ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళు ఉన్నారు చూడండి, ఇత్యాదులందరూ కూడా వాళ్ళు రెండు ఉద్దేశాలతో అవతారం ఎత్తడం జరిగింది. ఒకటి దుష్ట శిక్ష రక్షణ. ఇప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వారు కానీ, ఈ వెంకటేశ్వర స్వామి వారు కానీ, వీళ్ళ కాన్సెప్ట్లో అంటే వీళ్ళు అవతారం దాల్చినటువంటి ఉద్దేశంలో దుష్ట శిక్షణ లేదండి, శిష్ట రక్షణ అంతే. ఏ రాక్షసుని చంపేలేదు, అసలు ఆ ప్రతిపాదన లేదు అక్కడ. కేవలం మంచి వాళ్ళని రక్షించడం కోసమే ఆ సత్యనారాయణ స్వామి వారు కానివ్వండి, ఈ వెంకటేశ్వర స్వామి వారు కానివ్వండి, వారి కత్తి పట్టుకుని ఎవరినో యుద్ధం చేసి అటువంటివి ఏమీ లేవండి. కేవలం మంచి వాళ్ళని రక్షించడం కోసమే జన్మించినటువంటి వారు. అందుకే ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలో ఇంతమంది మంచి వాళ్ళని రక్షిస్తున్నారు కాబట్టి అంత ఎక్కడా లేనంతమంది జనాభా అటు వెంకటేశ్వర స్వామి వారి తిరుమల కానివ్వండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కానివ్వండి, ఈ రెండు ఊర్లే కాదండి, వీరి యొక్క గుడులు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, అన్ని చోట్ల కూడా అంతంత దివ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. కారణం అదేనండి. ఈ విధమైనటువంటివన్నీ మనకు జరుగుతుంటాయి. అంచేత ఈ సత్యనారాయణ వ్రతాన్ని అశుభం జరిగినప్పుడు, స్తబ్దుగా ఉన్నప్పుడు కూడా, అశుభాలతో నిమిత్తం లేకుండా కూడా సంవత్సరంలో ఏదో రోజు చేసుకోవటం వల్ల సర్వశుభాలు మనకి కలుగుతాయి. అయితే ఇందులో ప్రప్రథమైనటువంటి నియమం ఏంటంటే ఆయన పేరే సత్యనారాయణ స్వామి వారు. ఈవేళ వ్రతం చేసుకున్నాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అన్ని అబద్ధాలే. ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముంటుందండి? మనం కూడా సత్యంగానే మాట్లాడాలి, సత్యంగానే బ్రతకాలి. అది దాని యొక్క విశిష్టత. ఈ విధంగా మనం చెప్పుకోవాలి. అయితే మనలో కొంతమంది ఏ పూజ చేసినా కూడా అన్నిటికీ మనం బ్రాహ్మణ పిలవలేము, కొన్ని మనం సొంతంగా చేసుకునేవి ఉంటుంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా లాస్ట్లో ఒక శ్లోకం ఉంటుందండి ఏ పూజకైనా కూడా.
ఆ శ్లోకాన్ని మాత్రం మరవకుండా చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో చాలా ఇంపార్టెంట్. అది మొదట్లో అది ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళితే అంత అవసరం ఏం లేదు దానికి, ఆ శ్లోకానికి అంత ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు కావాలి. ఎందుకంటే తెలుగు మీడియం చదవటం అంటే అది ఎవరో బాగా పేదవాళ్ళు వాళ్ళు చదువుకునే విద్య అనుకుంటున్నారు. అందరూ ఇంగ్లీష్ మీడియము, ఎవరు తెలుగు స్పష్టంగా బతకలేనటువంటి పరిస్థితి, ఒత్తులు ఉండవు, శేషాస 3 అక్షరాలకు తేడా తెలీదు, రాకి లాకి లాకి తేడా తెలీదు, అసలు బండి రాని అక్షరాలు తీసేశారు, అలు అలు అనేటువంటి అక్షరాలు తీసేశారు, చాలా అక్షరాలు తీసేశారు. సరే, ఈ విధంగా అపభ్రంశ పదాలన్నీ వస్తున్నాయి. విసర్గలు లేనేలేవు, ధృతం ఇట్లాంటివన్నీ లేనేలేవు. ఇట్లాంటి తప్పులు సంస్కృతంలో దొల్లటం అనేటటువంటిది మనం కిందసారి ఎపిసోడ్లో మంత్రం ఎలా శక్తినిస్తుంది అనేటువంటి ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ అక్షరాలకి విసర్గలు పొల్లులు ఇవన్నీ తీసేటి ఏదేదో పలుకుతున్నారు. కాబట్టి అక్కడ ఒక శ్లోకం ఇలాంటి తప్పులు దొల్లినప్పుడు మనం అపభ్రంశ వేరే అర్థాలు రాకుండా అక్కడ మనం చెప్పినటువంటిది ఏంటంటే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు భవేత్ తత్సర్వం క్షమ్యతాం అని చెప్పేసి, అటువంటి ఏమైనా లోపాలు జరిగితే వాటినన్నింటినీ క్షమించమని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుందండి. అది చదువుకుంటే కాస్త మనం పలికేటటువంటి అపశబ్దాల్లో ఉన్నటువంటి దోషాలు పోయి మనకి పరిపూర్ణమైన ఫలితాన్ని లభిస్తుందని నా అభిప్రాయం. తస్మాత్ అందరూ చక్కగా చదువుకోండి, ఈ శ్లోకంతో సహా చదువుకోండి. అంతా శుభం భూయాత్.